హాయ్ టు ఆల్. సో ఈ వీడియోలో మనం ఏపీపీసీఆర్ 2025కి సంబంధించి మనకి ఏ సర్టిఫికేట్స్, ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉండిద్దని దానికోసం అయితే మాట్లాడుకుందాం. సో మనకైతే సర్టిఫికేట్స్ కావాల్సింది ఒకటి ఆన్లైన్ వెరిఫికేషన్ కోసం ఒకటి, తర్వాత ఆఫ్లైన్ వెరిఫికేషన్ కోసం ఒకటి. సో ఆన్లైన్ వెరిఫికేషన్లో ఏంటంటే మనం అన్నీ సబ్మిట్ చేయము, కొన్ని మాత్రం సబ్మిట్ చేస్తాము. ఆఫ్లైన్ వెరిఫికేషన్లో మాత్రం అన్నీ చేయించాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా సీట్ అనేది అలాట్ అయిన తర్వాత యూనివర్సిటీకి వెళ్ళి అప్పుడు ఆఫ్లైన్ వెరిఫికేషన్లో మన సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదే ఆన్లైన్లో ఏంటంటే మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు రిజిస్ట్రేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో రిజిస్ట్రేషన్ టైంలో మనం ఏ అప్లోడ్ చేయాలని చెప్పి చూసుకుంటే మనకి 3 అయితే కన్ఫామ్గా అప్లోడ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి సిఎంఎం, అంటే మనం డిగ్రీ క్వాలిఫై అయినట్టు, మన బ్యాచిలర్స్ అనేది క్వాలిఫై అయినట్టు ఒక ప్రూఫ్ కింద అయితే మాత్రం మనం సిఎంఎం అయితే సబ్మిట్ చేయాలి. సిఎంఎం కానీ, ప్రొవిజనల్ కానీ, ఇంకోటి మార్క్స్ మెమోస్ కానీ, సేమ్ వైజ్ మార్క్స్ మెమోస్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ మూడిట్లో ఏదో ఒకటి అప్లోడ్ చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటి అంటే మనకి రిజర్వేషన్స్ ఉంటాయి. ఒక కోర్సుకి సంబంధించి ఆ కోర్సులో ఇన్ని కేటగిరీ వాళ్ళకి ఇన్ని సీట్స్ ఇవ్వాలి అని చెప్పని రిజర్వేషన్స్ ఉంటాయి. ఆ రిజర్వేషన్ని మనం తీసుకోవడం కోసం మనం అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటి అంటే మనకి ఫీ రిమర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే మన ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే మనకి ఫీ రిమర్స్మెంట్ అనేది ఎలిజిబుల్ అయితే మనకి ఆ ఫీ రిమర్స్మెంట్ కింద మనకి ఫీ రిమర్స్మెంట్ వస్తుంది. అప్పుడు ఏంటంటే మనకి సీట్ అలాట్మెంట్ టైంలో మనకి ముందుగానే మెన్షన్ చేస్తారు. మనకి కనుక ఫీ రిమర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే మనం అడ్మిషన్ టైంలో పే చేయాల్సిన అవసరం లేదు, ఫీ రిమర్స్మెంట్ వచ్చింది, తర్వాత గవర్నమెంట్ కాలేజ్ అకౌంట్కి వేస్తుంది అన్నట్టుగా మనకి అలాట్మెంట్ లెటర్లో చూపించడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్ టైంలో ఈ 3 కావాలి. ఈ 3తో పాటు స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ సర్టిఫికేట్స్ ఏదైతే అది ఎన్సీసీ అయితే ఎన్సీసీ, క్యాప్ అయితే క్యాప్, పీహెచ్ అయితే పీహెచ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఎవరు ఉంటారో ఓసీలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ సర్టిఫికేట్ ఉంటే మాత్రం అది రిజర్వేషన్ కింద పనికి వస్తుంది కాబట్టి అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. కౌన్సిలింగ్ టైంలో మనకి అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే ఇవి గుర్తుపెట్టుకోండి. కానీ ఓవరాల్గా అయితే మనకి కౌన్సిలింగ్ టైంలో మన దగ్గర ఉండాల్సిన సర్టిఫికేట్స్ లిస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి థర్డ్ పాయింట్ చూడండి, ఇది ర్యాంక్ కార్డ్ అనమాట. ర్యాంక్ కార్డులో మనకి కింద ఇస్తారు, ఇది లాస్ట్ ఇయర్ ర్యాంక్ కార్డ్. సో నేను అది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకి ర్యాంక్ కార్డ్తో పాటు హాల్ టికెట్ అనేది మనం ఇవేంటంటే ఇక్కడ కనిపించేవన్నీ కూడా మనం సాఫ్ట్ కాపీస్ ఒకటి తీసుకోవాలి, అట్లాగే హార్డ్ కాపీస్ తీసుకోవాలి. మనకి ర్యాంక్ కార్డ్ కానీ, హాల్ టికెట్ కానీ, పీజీ సెట్ హాల్ టికెట్ కానీ, అట్లాగే ఇంకా రిమైనింగ్ ఏ సర్టిఫికేట్స్ ఉంటే అవి సెట్కి సంబంధించిన అన్నీ కూడా మనం ముందుగానే స్కాన్ చేసి ఒక చోట పెట్టుకుంటే మనకు తర్వాత ఎప్పుడైనా అవసరమైనప్పుడు మనం తీసి యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే మీకు సెట్కి సంబంధించి ప్రతిదీ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ అయితే ర్యాంక్ కార్డు, తర్వాత ఏపీపీసెట్ హాల్ టికెట్ ఉండాలి, తర్వాత డిగ్రీకి సంబంధించినటువంటి టీసీ అనేది ఉండాలన్నమాట. సో టీసీ ఏంటంటే ఇప్పుడు ఎట్లా అంటే కొంతమంది ఒక 1 year 2 years గ్యాప్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ముందుగానే టీసీ అనేది తెచ్చుకొని ఉంటారు. కానీ ఈ ఇయర్ పాస్ అయ్యే వాళ్ళు ఏంటంటే కొంతమంది వాళ్ళకి కంప్లీట్ ఫీ అనేది పే చేసి ఉండరు. సో అలాంటి వాళ్ళకి టీసీ ఆపేస్తారు. అదైతే మాత్రం కన్ఫర్మ్ జరిగిద్ది. మీరు ఫీ అనేది పేమెంట్ చేసుకొని కంప్లీట్గా టీసీ అయితే తీసుకోండి. మీకు రిజల్ట్స్ రాకపోయినా కూడా టీసీ అనేది ఖచ్చితంగా ఇస్తారు. టీసీకి రిజల్ట్స్కి సంబంధం లేదు. రిజల్ట్స్ వస్తే మీకు సిఎంఎం తర్వాత పీసీ అనేది ఇస్తారు. కానీ టీసీ మాత్రం మీరు ఫీ అనేది క్లియర్ చేసి ఉంటే మీ కాలేజీలో మీకు టీసీ అయితే ఇచ్చేస్తారు. సో టీసీ కూడా తీసి పెట్టుకోండి. కానీ టీసీ అయితే మాత్రం మనకి డైరెక్ట్ అడ్మిషన్స్ అప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూడండి థర్డ్ దాంట్లో అయితే మనకి డిగ్రీకి సంబంధించి సిఎంఎం కానీ, ప్రొవిజనల్ కానీ, సేమ్ వైజ్ మార్క్స్ మెమోస్ కానీ అడుగుతారు. కానీ మనకేంటంటే మనం రిజిస్ట్రేషన్ టైంలో సిఎంఎం అప్లోడ్ చేస్తే మనకి పాజిటివ్ అనమాట. ఎందుకంటే మనకి 6 సెమ్స్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ అనేది మనకి ఒకే సర్టిఫికేట్లో ఉంటుంది. సో మనకి అదైతే బెటర్ అనమాట. సిఎంఎం అప్లోడ్ చేసిన వాళ్ళకి తొందరగా అయితే వెరిఫికేషన్ అవ్వచ్చు. సో నేనైతే ఇది అనుకుంటున్నాను. సిఎంఎం మ్యాక్సిమం మీరు కూడా సిఎంఎం మీ రిజల్ట్స్ రాగానే సిఎంఎం అయితే తెచ్చుకోండి. సో కొంతమంది ఏంటంటే ఇయర్ పాస్ అయిన వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి ఇంకా సర్టిఫికేట్స్ రాలేదని అనేది ఉంటుంది. మీరేం చేస్తారంటే మీకు పీజీ సెట్ రిజల్ట్స్ రాగానే మీరేం చేస్తారు, మీ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ వెళ్ళి మీ క్వాలిఫై అయిన తర్వాత మీ రిజల్ట్స్ చూసుకొని సర్టిఫికేట్ మాత్రం వెంటనే తెచ్చుకోండి. పీసీ కానీ సిఎంఎం కానీ. సేమ్ వైజ్ మార్క్స్ మెమోస్ అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. పీసీ కానీ సిఎంఎం కానీ ఉంటేనే అవి తీసుకోండి. అవి రెండు లేని పక్షంలో మాత్రం ఇంకా మార్క్స్ మెమోస్ని కన్సిడర్ చేయండి. ఓకేనా. తర్వాత చూసుకుంటే మనకి 4th దాంట్లో వచ్చేసి 10th సర్టిఫికేట్ ఏంటంటే మనకి లాంగ్ మెమో అయితే ఉండాలి. అది కూడా ఒరిజినల్ మనం స్కాన్ చేసి పెట్టుకొని ఉండాలి. తర్వాత వచ్చేసి బోనాఫైడ్ సర్టిఫికేట్
ఫ్రమ్ 9th క్లాస్ టు. సో ఇదేంటంటే స్టడీ సర్టిఫికేట్స్ మనం పాస్ట్ 7 years మనం ఎక్కడ చదివామనే దానికోసం స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసి పెట్టుకుని ఉండాలన్నమాట. సో అవేంటంటే 9th నుంచి డిగ్రీ వరకు ప్రతిదీ ఉండాలి. మీరు 9th 10th ఒకే స్కూల్లో చేసి ఉంటే ఒకటే సర్టిఫికేట్ ఉంటుంది. 9th వేరే స్కూలు, 10th వేరే స్కూల్ అయితే మాత్రం 2 సర్టిఫికేట్స్ అవుతాయి. ఇంటర్మీడియట్ 2 years ఒకే దగ్గర కాబట్టి ఒకే సర్టిఫికేట్ ఉంటుంది. డిగ్రీ అనేది 3 years కాబట్టి 3 years కలిపి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. సో మీరు 9th 10th ఒకే చోట చేస్తే మీకు 3 సర్టిఫికేట్స్ ఉంటాయి. 9th సెపరేట్ 10th సెపరేట్ అయితే 4 సర్టిఫికేట్స్ ఉంటాయి. సో ఈ స్టడీ సర్టిఫికేట్స్ కూడా తీసి పెట్టుకోండి. ఒకటి స్కాన్ చేసుకోండి, ఇంకోటి హార్డ్ కాపీస్ కూడా తీసి పెట్టుకోండి. తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం మనం ఇందాక వాడుకున్నాం. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంది, మన రిజర్వేషన్ కోసం మనం ముందుగానే ఇది రెడీగా పెట్టుకొని ఉండాలి. సో తర్వాత వచ్చేసి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది తహసీల్దార్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటంటే మన ఫీ రింబర్స్మెంట్ కోసం పెట్టుకుంటాం కాబట్టి మనకి ఇయర్ అంటే మనం ఇప్పుడు 2025లో ఏపీపీసెట్ పెట్టుకుంటున్నాం కాబట్టి 2025 ఇయర్ది అయితే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతాడు. 2024 అప్లోడ్ చేస్తే మాత్రం మనకి ఎలిజిబిలిటీ ఇవ్వకపోవచ్చు. మ్యాక్సిమం 2025 అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ టైంలో. తర్వాత సర్టిఫికేట్స్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ ఇఫ్ అప్లికబుల్. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించిన మీకు సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మీరు మాత్రం అవి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో చేయించాలి, ఆఫ్లైన్లో చేయించాలి. సో ఆఫ్లైన్లో చేయించడానికి మీరు పర్టికులర్ సెంటర్కి వెళ్ళాలి. ఆన్లైన్లో అయితే మాత్రం మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. సో తర్వాత ఆధార్ కార్డ్ అని చెప్పారు. సో మ్యాక్సిమం అయితే ఇంక ఇవే ఉండాలి. ఇంత మించి అయితే వేరే అవసరం లేదు. కొంతమందికి డౌట్ ఉంటుంది మైగ్రేషన్ కావాలా వద్దనేది. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక యూనివర్సిటీలో అడుగుతాడు, ఒక యూనివర్సిటీలో అడగడు. పైగా పర్టికులర్గా ఒక యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్లో అడిగినట్టు ఇంకో డిపార్ట్మెంట్లో అడగరు మైగ్రేషన్ సర్టిఫికేట్. కానీ మనం ఏంటంటే మన జాగ్రత్త కోసం మనమైతే మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్కి ప్రాసెస్ ఏ ఉండదు, 1 day ప్రాసెస్. మీరు మైగ్రేషన్ పెట్టుకోవాలి అంటే ముందు మెయిన్ ఏంటంటే మీరు ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే పెట్టుకుంటారు. సో మీరు ఏం చేస్తారు, మైగ్రేషన్ సర్టిఫికేట్ మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు సర్టిఫికేట్స్ తీసుకుంటారు కదా, మీ సర్టిఫికేట్స్ తీసుకునేటప్పుడే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయండి. దానికి కూడా అప్లై చేసేసి అది కూడా తీసేసుకోండి. సో ఓవరాల్గా అయితే మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సింది ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ కోసం డిగ్రీ సిఎంఎం కానీ ప్రొవిజనల్ కానీ లేదంటే సెమ్ వైజ్ మార్క్స్ మెమోస్ కానీ. తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ వచ్చేసి 2025 ఇయర్ది, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఆ తర్వాత స్పెషల్ కేటగిరీ వాళ్ళ సర్టిఫికేట్స్ అవి. సో ఇవి మాత్రం చాలు ఆన్లైన్ వెరిఫికేషన్ కోసం. మనం రిజిస్ట్రేషన్లో ఇవి మాత్రం అప్లోడ్ చేస్తాం. ఓకేనా. ఇంకా ఆఫ్లైన్కి మాత్రం ఇంకా రిమైనింగ్ మనకు సంబంధించిన ప్రతి ఒక్కటి తీసుకెళ్ళాలి. అది దానికోసం మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆన్లైన్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన ప్రతి సర్టిఫికేట్ని తీసి దగ్గర పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మీరు అప్లోడ్ చేసే దగ్గర మీకు సిఎంఎం కనుక మీరు కరెక్ట్గా అప్లోడ్ చేయకపోయినా కానీ దానికి రిలవెంట్గా ఇంకో సర్టిఫికేట్ అడుగుతారు, పీసీ కానీ లేదంటే సెమ్ వైజ్ మార్క్స్ కానీ అడుగుతారు. ఇన్కమ్ కనుక మీరు సరిగా అప్లోడ్ చేయకపోతే మాత్రం ఇన్కమ్ది మాత్రం దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేసినా కానీ అలా అయినా కానీ మళ్ళీ ఇన్కమ్ కోసం మీకు రిజెక్ట్ చేస్తారు. సో మీరు రేషన్ కార్డుని అప్లోడ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మీ స్టడీ డీటెయిల్స్ కనుక మీ ఏమైనా మ్యాచ్ అవ్వకపోతే మాత్రం ఇంకోటి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వకపోయినా కానీ మిమ్మల్ని బర్త్ సర్టిఫికేట్ అడిగే అవకాశం ఉంటుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో. ఇదైతే ముందుగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి లోకల్ ప్రూఫ్ కనుక మీకు ఏదైనా మిస్టేక్ కనుక అయితే మాత్రం మళ్ళీ 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో మీరేం చేస్తారంటే మీరు అప్లోడ్ చేసేటప్పుడు అన్నిట్లోనూ మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చూసి అప్పుడు అప్లోడ్ చేయండి. సో దానికోసం నేను మళ్ళీ మనం కమింగ్ వీడియోస్లో ఇంకా మంచిగా మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే మనకి ఆన్లైన్ వెరిఫికేషన్ కోసం ఆఫ్లైన్ వెరిఫికేషన్ కోసం కావాల్సినటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మాట్లాడుకున్నవి.